వరంగల్ జిల్లాలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రాజన రాసిన కథనంపై అక్రిడేషన్ రద్దు చేస్తున్నట్లు డిపిఆర్ఓ ఇచ్చిన నోటీసులను నిరసిస్తూ TUWJH 143 ఐజేయు యూనియన్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. నోటీసులను వెనక్కి తీసుకోవాలని, అధికారులపై లోతైన విచారణ చేపట్టి డిపిఆర్ఓ పల్లవితో పాటు విద్యాశాఖ అధికారి DOను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నోటీసులు జారీ చేశారు. దీని TUWJ వరంగల్ జిల్లా పక్షం తప్పున ఖండిస్తున్నాం. ఒక జర్నలిస్టు వార్త రాసే రైట్ ఉంటుంది, దాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమైన చర్య. కాబట్టి తక్షణమే వరంగల్ జిల్లా కలెక్టర్ జారీ చేసినటువంటి షోకాజ్ నోటీస్ ను తక్షణమే ఉపసంహరించుకొని DO చేసినటువంటి అక్రమాలపై వచ్చిన కథనాన్ని సమగ్రమైన విచారణ జరిపి ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీనికి వంతపడినటువంటి వరంగల్ జిల్లా DPRO పల్లవి పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ జిల్లా DO పై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి స్పందిస్తూ కలెక్టర్ ఒక షోకాజ్ నోటీసు జారీ చేయడం అక్రిడేషన్ పై అనేది చాలా దారుణం. దీన్ని TUWJ 143 తీవ్రంగా ఖండిస్తున్నది. అదేవిధంగా వరంగల్ ప్రెస్ క్లబ్ కూడా తీవ్రంగా ఖండిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సహకరించిన DPRO పై, అదేవిధంగా ఏదైతే DO అధికారిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలని TUWJ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా విధంగా వరంగల్ జిల్లాలో ఒక కొత్త సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని జిల్లా యంత్రాంగం తీసుకుంది. అదేంటిదంటే వార్తా కథనం రాసినటువంటి విలేకరి మీద అక్రిడేషన్ కార్డు తీయడం. అక్రిడేషన్ కార్డు అనేది వారి సొంత జారీ కాదు. ఏ పత్రికలో పనిచేస్తే ఆ పత్రికల వారు ఇచ్చిన వరకు జారీ చేసేదాన్ని. దానికి వార్తా కథనం రాసినందుకు DO వారు అక్రిడేషన్ కార్డు తీయడం అనేది సంఘటన అయితే ఎక్కడ లేదు. ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అది కరెక్ట్ కాదు. ఇది దీనికి సహకరించిన DPRO ఒకవేళ ఏదైనా కూడా ఏదైనా తప్పుడు వార్తలు వచ్చినా కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి, రిజైండర్ ఇవ్వాలి. ఇందాక రిజైండర్ తప్ప ఎక్కడ కూడా నోటీస్ అనే బాబు ఇక్కడ లేదు. ఏదైనా వార్త వస్తే వారు నచ్చిన వార్త వచ్చినప్పుడు దాన్ని రిజైండర్ ఇవ్వాలి. రిజైండర్ రానప్పుడు న్యాయపరంగా పోవాలి. ఇంకే యాక్షన్ ఉంటే తప్ప రిజైండర్ వార్త రాలేదు, వార్త రాసినందుకు అక్రిడేషన్ కార్డు రద్దు చేయాలని చెప్పడం